హలో అండి, వెల్కమ్ టు ఏఆర్ స్మార్ట్ స్పేస్. ఈ రోజు ఈ వీడియోలో ఉసిరికాయ పొడిని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. దాంతో పాటు ఈ ఉసిరికాయల్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుంటూ ఈ ఉసిరికాయ పొడిని ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో తెలుసుకుందాము. అలాగే మోతాదు మించితే వచ్చే నష్టాలు కూడా చూద్దాము. బయట మార్కెట్లో కొనే పౌడర్స్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, కానీ మనం ఇంట్లోనే 100% న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు. ఉసిరికాయల్లో విటమిన్ సి చాలా అధికంగా ఉంటుంది. ఇది మనకు ఇమ్యూనిటీ పెంచడానికి, జుట్టు రాలడం తగ్గించడానికి, చర్మం కాంతివంతంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా నీళ్లలో వీడియోలో చూపిస్తున్నట్లుగా కడిగి తీసుకోవాలి. మనం కడిగి తీసుకున్న ఉసిరికాయలను ఒక శుభ్రమైన పొడి క్లాత్ తడి లేకుండా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. వీటిలో విటమిన్ సితో పాటు కళ్ళకు, చర్మానికి ఉపయోగపడే విటమిన్ ఏ, జుట్టుకు, చర్మానికి ఉపయోగపడే విటమిన్ ఇ, శరీరానికి ఎనర్జీని అందించడంలో సహాయపడే విటమిన్ బి కాంప్లెక్స్, ముఖ్యంగా B1, B2, B3, B5, B6 కొద్దిగా ఉంటాయి. ఇంకా ఐరన్, కాల్షియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. నేను ఇక్కడ ఉసిరికాయలను తురమడానికి గ్రేటర్ తీసుకుంటాను. ఈ పద్ధతిలో చేస్తే ప్రాసెస్ తొందరగా అవుతుంది. ఎండ ఎక్కువగా లేనప్పుడు కూడా ఈ టిప్ చాలా ఉపయోగపడుతుంది. కాకపోతే ఈ తురమడమే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కాస్త ఓపిక చేసుకొని తురిమితే తొందరగా ఎండిపోతుంది. పౌడర్ చేయడానికి మీకు ఒకవేళ ఎండ ఎక్కువగా ఉండి ఈ ప్రాసెస్ కొంచెం కష్టం అనిపిస్తే చిన్న చిన్న ముక్కలుగా కోసి ఎండబెట్టుకోవచ్చు. ఇలా కాయలు మొత్తం తురిమేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా పలుచగా ఈ విధంగా పరుచుకోవాలి. నేను తీసుకున్న ఉసిరికాయలకు ఇలా ఒక ప్లేట్లో, ఒక చాట్లో తురుము వచ్చింది. ఈ రెండిట్లో దేనిలో తొందరగా ఆరుతుందో చూద్దామని నేను ఈ రెండిట్లో తీసుకున్నాను. ఉసిరికాయలు తురిమిన తర్వాత ఈ గింజలు ఉంటాయి కదా, వీటిని పారేయొద్దు. చాలా మంది ఇవి పనికిరావని పారేస్తూ ఉంటారు, కానీ వీటితో చాలా ఉపయోగాలు ఉంటాయి. తెల్ల జుట్టు రాకుండా కూడా ఇవి నివారిస్తాయి. ఈ తురుముతో పాటు నేను ఈ గింజలను కూడా ఎండబెడుతున్నాను. ఈ గింజలతో ఏం చేయొచ్చో, వీటి ఉపయోగాలు ఏంటో కావాలంటే కామెంట్ చేయండి, వీడియో చేస్తాను. ఈ ఉసిరికాయ పొడిని చాలా విధాలుగా ఉపయోగించవచ్చు. ప్రతిరోజు ఉదయం ఇమ్యూనిటీ డ్రింక్ గా తీసుకోవచ్చు. జుట్టు బలంగా పెరగడానికి హెయిర్ ప్యాక్ లో యూజ్ చేయొచ్చు. చర్మం కాంతివంతంగా ఉండడానికి ఫేస్ ప్యాక్ గా యూజ్ చేయొచ్చు. మజ్జిగలో కొంచెం ఉసిరికాయ పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసి హెల్దీ డ్రింక్ గా తాగొచ్చు. ఇంకా చెప్పాలంటే వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి, ఉప్పు, కొంచెం ఉసిరికాయ పొడి కలిపి తినొచ్చు. నేను చెప్పినవే కాకుండా మీకు ఇంకా ఏమైనా తెలిస్తే కామెంట్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇప్పుడు వీటిపైన ఒక పల్చటి చున్నీని గాని లేదా ఏదైనా నెట్ ఉంటే ఆ నెట్ అయినా గాని వీడియోలో చూపిస్తున్నట్లుగా కప్పేసేయండి. ఈ విధంగా క్లాత్ కప్పేసి ఎండబెట్టండి, దుమ్ము పడకుండా ఉంటుంది. నాకు ఇక్కడ ఎండ ఎక్కువగా లేకపోవడం వల్ల, చలికాలం అవడం వల్ల 3 రోజులు పట్టింది ఎండడానికి. అదే ఎండ బాగా ఉండుంటే ఒక రోజులోనే ఎండిపోయి ఉండేదేమో. చూడండి, పూర్తిగా ఎండిన తర్వాత ఇలా పింక్ కలర్ లోకి వచ్చింది. ఆమ్లాలోని న్యాచురల్ కెమికల్స్ అయిన ఫెనాలిక్ కాంపౌండ్స్ గాలిలో ఉండే ఆక్సిజన్ తో ఆక్సిడైజ్ అవ్వడం వలన ఇలా పింక్ కలర్ వస్తుంది. న్యూట్రిషన్ ఏం తగ్గదు. నాకు ఈ ప్లేట్ లో ఎండబెట్టిందే బెస్ట్ అనిపించింది. ఇది తొందరగా ఎండిపోయింది, అంతేకాకుండా ఫాస్ట్ గా ఇలా కలర్ చేంజ్ అయింది. ఎందుకంటే నేను ఈ ప్లేట్ ని ఈజీగా క్యారీ చేయగలిగాను. ఎక్కడ ఎండ ఉంటే అక్కడ పెట్టాను. అంతేకాకుండా చాట్ లో ప్లాస్టిక్ కవర్ వేయాల్సి వచ్చింది కదా, ఆ ప్లాస్టిక్ కవర్ పైన వేసి ఎండబెట్టడం అంత కరెక్ట్ కాదేమో అనిపించింది. ఇప్పుడు అలా డ్రైగా ఎండిన దాన్ని ఒక మిక్సీ గిన్నెలో వేసి పైన పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మీకు ఇంకా మెత్తగా కావాలంటే దీన్ని జల్లించి కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఏదైనా గాజు సీసాలో గాని లేదా ప్లాస్టిక్ డబ్బాలో గాని స్టోర్ చేసుకోవచ్చు. ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి, చాలా కాలం నిల్వ ఉంటుంది. బయటే ఉంచితే కలర్ చేంజ్ అయ్యి పాడయ్యే అవకాశం ఉంది. ఇన్ని ఉపయోగాలుండే ఈ ఉసిరికాయ పొడిని అతి మోతాదులో తీసుకుంటే వచ్చే నష్టాలు కూడా చూద్దాం. ఉసిరికాయ ఆమ్ల స్వభావం కలిగి ఉండడం వలన ఇది ఎక్కువగా తీసుకుంటే కడుపులో ఆమ్లం పెరిగి గ్యాస్, మంట, మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఉసిరికాయ రక్తపోటును తగ్గించే లక్షణం కలిగి ఉంటుంది. అందువలన లో బీపీ ఉన్నవాళ్ళు దీన్ని అతి మోతాదులో తీసుకోకూడదు. ఇది షుగర్ లెవెల్స్ తగ్గించడంలో సహాయపడుతుంది కాబట్టి డయాబెటీస్ మందులు వాడేవాళ్ళు ఎక్కువగా తీసుకుంటే షుగర్ ఎక్కువగా పడిపోయే అవకాశం ఉంటుంది. ఉసిరికాయలో ఆక్సలేట్స్ ఉంటాయి. ఎక్కువగా తీసుకుంటే ఆక్సలేట్స్ లెవెల్స్ పెరిగి కిడ్నీలో స్టోన్స్ వచ్చే ప్రమాదం ఉంది. అందువలన ఎంత ఆరోగ్యకరమైనవైనా సరే మనం లిమిట్స్ మించి తీసుకోకూడదు. రోజుకు 1/2 to 1 టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది.
సరిపోతుంది, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. ఖాళీ కడుపుతో కాకుండా తేనె లేదా గోరువెచ్చని నీటిలో తీసుకుంటే బాగుంటుంది. ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.